నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నా దగ్గర. సో నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈపీఎఫ్ 26వ తారీఖున ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసిందనమాట. ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించిన వడ్డీ సంబంధించిందనమాట. ఓకే, సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, మనకి ఫైనల్గా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక సర్క్యులర్ కూడా విడుదల చేశారన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది 8.25%గా ఫైనల్గా డిక్లేర్ చేశారు. ఇంతకుముందు మనకి ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు ఏంటంటే 8.25%గా వాళ్ళకైతే రెఫర్ చేయడం జరిగింది. ఫైనల్గా అయితే వీళ్ళు డిక్లేర్ చేశారు. సో ఈ యొక్క వడ్డీని ప్రతి ఒక్క ఈపీఎఫ్ ఖాతాదారుల యొక్క ఖాతాలో వెయ్యాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు పాస్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మీ ఖాతాలో ఏ క్షణమైనా ఈ యొక్క వడ్డీ అనేది 8.25%గా ఉన్న వడ్డీ అనేది పడే ఛాన్స్ అయితే ఉంది. మీరు మీ పాస్బుక్స్ అనేవి చెక్ చేసుకోండి. ఓకేనా. పాస్బుక్ మనకు ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, బట్ అప్పుడప్పుడు వర్క్ చేస్తుంది. ఓకేనా. సో చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీకు వడ్డీ పడకపోతే కనుక సో సమ్ డేస్ అనేది వెయిట్ చేయండి. ఓకే. సో డెడికేట్గా ఒక వీడియో కూడా చేస్తాను వడ్డీ పడిన తర్వాత. ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు, బట్ అందరికీ తెలుసు. అయినా కానీ మీకు ఎలా చూడాలి ఏంటని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను పడిన తర్వాత. సో ఫైనల్గా అయితే డిక్లేర్ చేశారండి 8.25%గా. సో మీరు మీ యొక్క ఖాతాని అప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. మీ ఖాతాలో వడ్డీ అనేది పడే ఛాన్స్ అయితే ఉంది, ఏ క్షణాన్ని పడే ఛాన్స్ ఉంది. సో ఆ వడ్డీతో కలిపి మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలంటే కనుక అప్పటి వరకు వెయిట్ చేయండి. అయితే మనకి ఒక 1952 నుంచి ఇప్పటి వరకు ఎంతెంత వడ్డీ నమోదైంది ఏంటి అనేది ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎక్కడైతే గమనించవచ్చారన్నమాట. స్టార్టింగ్లో మనకి 3%గా స్టార్ట్ అయింది వడ్డీ ఇనిషియల్గా. ఓకేనా. స్టార్టింగ్లో ఇప్పుడు మనకి 8.25%గా వడ్డీ అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో తక్కువతో మనకి పెరిగి ఓకేనా గ్రాఫ్ పెరిగి మళ్ళీ డౌన్ అయిపోవడం మీరు చెక్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఈ యొక్క 1989 నుంచి 1999 వరకు అయితే 12%గా వడ్డీ అనేది క్రెడిట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది. పిఎఫ్ ఖాతాలో అమౌంట్ అనేది అధికం అయిపోవడం, దాన్ని వాళ్ళు మేనేజ్ చేయలేకపోవడం, ఇట్లాంటి సమ్ రీజన్స్ వల్ల మనకి వడ్డీ అనేది మనకి డ్రాప్ అవుతూ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా. సో 8.25% వడ్డీ అనేది మనకి 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా అలాగే ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకి ఈ యొక్క 2024-25 సంవత్సరం ఈ యొక్క ఆర్థిక సంవత్సరం సంబంధించి కూడా 8.25%గానే ఇవ్వడం ఒక రకంగా చెప్పుకుంటే కనుక అది గొప్ప విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 21-22 అలాగే 22-23 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. ఓకే. 8.10%, 8.15% అట్లా అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకేనా. సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఏంటంటే డిక్లేర్ చేశారు. సో ఏ క్షణాలైనా మీ యొక్క ఖాతాలో పడే అవకాశం ఉంది. చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. ప్రతి ఒక్క విషయం తెలియాలి అనే ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can